ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తామంటున్నారు. చిన్నపిల్లాడు కనుక చాక్లెట్ ఉన్నది 4 పార్టీలు, 3 పార్టీలు పక్క ఉన్నప్పుడు మిగిలిన పార్టీ మాదే కదా, ప్రతిపక్ష హోదా మాదే అని చెప్తారు. మీదే వచ్చి కూర్చొని ఫైట్ చేయండి. కనీసం గెలిచిన వాళ్ళు 11 నియోజకవర్గాలు 40% ఓటర్లు వాళ్ళ కోసం అన్న వీళ్ళు వచ్చి ఫైట్ చేయాలి కదా. వచ్చి అసెంబ్లీలో అది కావాలి. ఇవాళ అదే అసెంబ్లీలో రేపు రండి, రేపు జరుగుతుంది అంటున్నారు. వచ్చి చంద్రబాబు గారు సింగపూర్లో ఎంత దాచి వచ్చావని అడుగు. వచ్చి నువ్వు చంద్రబాబు అడగండి. వచ్చి ఎవడు కాదన్నాడు మిమ్మల్ని? అసెంబ్లీకి రావటానికి ఇష్టపడరు. వచ్చిన దొంగదానంగా పోవటం, అసెంబ్లీలో నుంచునే కెపాసిటీ లేదు. నీకు అసలు అసెంబ్లీలో మాట్లాడేదే లేదు. సినిమా డైలాగులు అండి. వీళ్ళు ఖాళీగుండి 175 మంది 5 ఏళ్ళు 160 మంది 150 మంది సినిమాలు బాగా చూశారు. ఒక్కొక్కడు సినిమా డైలాగులు కొట్టడం. నిన్న ఆయన ఎవరో చెబుతున్నాడు, ఎవరు సతీష్ రెడ్డి అంట, ఆయన కూడా సినిమా డైలాగ్ చెబుతాడు. ఆయన ఏం చేసిందో పక్కన ట్రోల్ చేస్తున్నాడు. నువ్వు కాళ్ళ మీద పడి చంద్రబాబుకి నీళ్ళు ఇచ్చావు, ఇవన్నీ ఇచ్చావని. నీకు అంత వద్దయ్యా మీ అందరికి. మీ జగన్మోహన్ రెడ్డి రేపు మాపో జైలుకి వెళ్ళేటట్టున్నాడు. ఈ మద్యం స్కామ్ లో బిగ్ బాస్ ఎవరు అంటే ఒక క్వశ్చన్ మార్క్ వరకు చూపిస్తున్నారు కానీ అసలు బిగ్ బాస్ ఆయనేనని అందరికి. బిగ్ బాస్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెయ్యింది ఆయనకు అనుసరణలోనే ఉంటారండి ఎవరైనా సరే. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ రోజా కానీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ రకం గొంతు చించుకునేది, ఆయన జైలు పోతే మా పార్టీ పగ్గాలు ఏమన్నా ఎత్తారేమో, పార్టీలో కీలకంగా ఉండొచ్చు అని నిన్న అసలు ఇన్నాళ్ళు లేని గుడివాడ అమర్నాథ్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఒక వారం నుంచి. పార్టీ పగ్గాలు ఇస్తే మనం ముందుకు ఉరుకుదాము, ఆయన ఎటు జైలు పోతామని ఫిక్స్ అయిపోయారు. ఇళ్లలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. రోజా ఎంత చేసిందో అందరూ తెలుసు. నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఆడవాళ్ళనేంటి మగాళ్ళనేంటి అమరావతి ఉద్యమం చేసి ఆడవాళ్ళు కూడా నీ మొగుళ్ళు గాజులు దొరుకుకొని వెనక కూర్చుంటే ఆడవాళ్ళు ముందుకు వచ్చారని మమ్మల్ని అందండి ఆవిడ. మాకు మహిళ అయ్యుండి అంటే మా మొగుళ్ళు గాజులు దొడుకొని మేము నీ మొగుడు అసలు కనపడక మా మొగాళ్ళు వెనకన్నా ఉండారు. మా వెనక నీ మొగుడు అసలు నీ వెనకొండాడో పక్కన చచ్చాడో ముందుండాడో ఎవడికి తెలియదు. ఏదో పండగల పబ్బాలప్పుడు చీర పంచి పాప రెడీ అయి తిరుపతి పోయామని రెడీ అయి తప్పితే ఏనాడు ఆ మొగుడు స్థానం లేదు నీకు అక్కడ. నువ్వు సినిమాల్లో ఉండి సినిమా యాక్షన్లు చేసి ఎవరినన్నా అంటే ఏడుతా, ఎవరన్నా నిన్నంటే నీ దాకొస్తే ఏడుతున్నావు. మరి వాళ్ళని అన్నప్పుడు నువ్వు లేదా మమ్మల్ని ఎన్ని అన్నావు, ఆడాలని ఎన్ని అన్నారు. వాచీలు పెట్టుకుంటాం, వాచీ పెట్టుకొని ఐఫోన్లు మా అత్తగారి సొమ్ము మా అమ్మగారి సొమ్ము పిల్లలు కొనిస్తేనో పెట్టుకుంటాం, ఇది జరుపుకుంటాం, దర్జాగా ఉంటాం. అంతేగాని ఎవడు మీ సొమ్ములు ఏమీ లేదుగా. మీ ఇళ్లలో వాళ్ళ సొమ్ములో లేకపోతే మీ ఆయన కష్టపడింది మాకేం దారాదత్తం చేయలేదుగా. మా భూములు పెయిడ్ అసలు ఇప్పుడు మొన్న కూడా అండి 5 ఏళ్లలో ముందుండి ఇంత చేస్తే నన్ను కూడా పెయిడ్ ఆర్టిస్ట్ జడా శ్రావణ్ కుమార్ అయితే అసలు నా ఫోటో చూపించాం పెయిడ్ ఆర్టిస్ట్ అని చదువుతున్నాడు. ఒక రోజు నేను ఆయన మీద మాట్లాడానని ఈమె పెయిడ్ ఆర్టిస్ట్ అని చదువుతుంటే అసలు అవ్వాలో మాకు ఏడవాలో అర్థం కాదు. ఎందుకు అవ్వకూడదు ఎందుకు అవ్వకూడదు చంద్రబాబు ఓడించాలి, లోకేష్ మెటు మంగళగిరిలో ఓడిపోయాడు, మళ్ళీ రాడని. ఇవాళ పప్పు అన్న లోకేష్ వాళ్ళు పప్పు కాదు ఉప్పులాగా తయారయ్యాడు. చిటపట్లు ఆడిపో నిప్పు మీద ఎత్తి చిటచిటం అంటున్నాడు. ఇవాళ అట్టుందో ఆయన పరిస్థితి. ఇవాళ మీరు ఎంత చేశారో రెడ్ బుక్ అంటే అది రెడ్ బుక్ ఆయన సృష్టించింది కాదండి. యువకాలంలో పోతంటే ఇప్పుడు నా బోర్డు వచ్చి అయ్యా ఇక్కడ మాకు పోలీసులు ఎటు చేశారు, లేకపోతే ప్రభుత్వంలో ఇదిగో ఈ అధికారి ఎట పెట్టాడు. నిజంగా అండి పోలీసు విషయాల గున్ని గారు ఎస్ఐగా ఉన్నాడు, మేము ఉద్యమం చేస్తాం. ఎస్పీ విజయరావు గారు ఉన్నాడు ఎస్పీగా. వీళ్ళందరూ అంటే లాఠీలు తీసుకొని విజయరావు అన్న పోలీస్ పవర్ చూపించండి అని చెప్పేసి ఎంకరేజ్ చేశాడండి వాళ్ళని. అంటే కొట్టమని మమ్మల్ని కానిస్టేబుల్ గాను ఎస్ఐలకి పోయి తీసుకుపోయి కొట్టండి వాళ్ళని అంటే లాఠీలకి సేర్లు కూడా గుచ్చుకొచ్చారండి. అది మొన్నటిదాకా ఎల్లపూడిలో దాచిపెట్టారు. సేర్లు కూడా ఎంత సేర్లు గుచ్చుకొని తీసుకొచ్చా అంటే రైతుల మీద నువ్వు అంత కచ్చ పట్టడానికి కారణం ఏంటంటే మా మీద కచ్చ ఏంటండి ఆయనకి. అంటే పొలం నేను ఈమన్నాని అనుకో, వీళ్ళు ఎందుకు ఇచ్చారు నేను ఈమని చెబుతా. కానీ నీ పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు కదా, అన్ని పార్టీలకు అతీతంగా అందరూ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇస్తే బాగుంటది లేని. వాళ్ళ వైసీపీ లేదు, బీజేపీ లేదు, తెలుగుదేశం లేదు, అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చేసారు ఇక్కడ భూములు. ఏదో ఒకళ్ళు అలా తగ్గితే 98% 99% ఇచ్చేసారు భూమి. ఇచ్చేసిన తర్వాత అంటే నేను ఈమన్నానే అనుకో, అసలు వీళ్ళు ఎందుకు ఇచ్చారని చెప్పి నువ్వు మా మీద ఖర్చు పడతావా? బట్టి మమ్మల్ని కొట్టడం, ఆడవాళ్ళని తిట్టడం, పిచ్చి మాట్లాడటం, ఆడవాళ్ళని కూడా వెనక నుంచొని వర రవీందర్ రెడ్డి అన్నాడు అసలు మా మీద ఎంత గోల్ చేశాడు అయ్యి అసలు చెప్పడానికి కూడా నోరు లేని మాటలు చేస్తే. మేము ఇక్కడ డిఎస్పీ గారి దగ్గర కేసు పెడితే డిఎస్పీ గారు పక్కన పెట్టాడు. పక్కన పెట్టేశాడు. అసలు దాన్ని ఒక్క రోజన్నా ఏందండి మొన్న కేసు పెట్టాము అంటే చూస్తున్నాం అమ్మా అన్నాడు. ఇక అదే జవాబు. అదేమన్నా మా మీద కూడా కేసు పెట్టాం ఎక్కడ అంటాం తీసుకురావటం, బస్సు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ చావడానంటే మమ్మల్ని ఎక్కువ పెద్ద కోరపాడు తీసుకుపోయే వాళ్ళండి కేసు స్టేషన్ కూడా. ఇక్కడి నుంచి తిప్పుకుంటా బస్సులన్నీ తిరిగి
ఇక్కడ 10ంటికి ఎక్కితే ఆడ 3ంటికి తీసుకుపోయేవాడు. తిప్పేవాళ్ళు మెల్లగా తీసుకుపోయి ఆ పోసి అయ్యో ఊళ్ళు అసలు ఆ ఊళ్ళు కూడా నాకు తెలియదు నిజంగా ఉద్యమం వచ్చే చూడటమేనండి మేము అటూళ్ళు కూడా. ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడెక్కడ వాళ్ళమే కృష్ణా గుంటూరు తప్ప పెళ్లిళ్ళు కూడా బయట వాళ్ళు ఊళ్ళో ఎవరు పెద్దగా ఇటాళ్ళు వారు గోదావరి జిల్లాలకు కానీ అది కానీ అసలు ఆ పక్క ఊళ్ళో అయితే నేను అసలు చూడకూడదు. తుళ్ళూరు దాటి అసలు ఎంత దూరం తీసుకెళ్లేవాడు అసలు తీసుకెళ్లి పెద్ద కోరపాళ్ళు ఆపేవాడు. అక్కడికి వెళ్ళి ఆడి నుంచి మమ్మల్ని సిఐ అండి పొగరు ఎంత అంటే మంచినీళ్ళు తాగుతామండి అని అడిగితే వాటర్ పట్టుకొని పొగులు ఎంత చూపించాడు తాగండి. అక్కడ ఉండే అసలు పాసి పట్టిపోయి నీ కారిపోతుంది. అదేందండి అట్టుంటే రోగాలు వస్తాయి కరోనా అంటున్నారు ఇది తాగితే ఎట్టండి మేము అంటే మీ అసలు మమ్మల్ని పబ్లిక్ గా అన్నాడంటే పెద్ద కోరపాడు అప్పుడు సిఐగా చెప్తున్నాడు రెడ్డి ఆయన కూడా పబ్లిక్ అన్న మీకు ఎంత బలుపండ బట్టే రాయిదాని అట్ట పోయింది అన్నాడు. ఒక సిఐ స్థాయిలో అధికారులు అట్లా మాట్లాడుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదండి. అసలు అధికారులు అట్లా మాట్లాడవచ్చా? లెవెలేమ్మా కొనుక్కొని తెచ్చుకోండి ఏదో చెబితే మేము కొనుక్కున్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిన అబ్బాయి తుళ్ళూరు అబ్బాయి వచ్చి ఎటు ఇక్కడ ఎలేషన్ కాంచి కనపడి వస్తారు అనుకున్నాడేమో ఇంకా అబ్బాయి తెచ్చిచ్చాడు మా ఆ రకంగా మాట్లాడారండి వాళ్ళు. అసలు అధికారులు కూడా అండి మేము జగన్మోహన్ రెడ్డికి వారసులు. మార్పు ఏం వచ్చిందండి? మార్పు లేదనే జనం కూడా ఇప్పుడు చంద్రబాబు గారి మీద కూడా జనం సెటైర్లు లోకేష్ మీద ఎందుకు వేస్తున్నంటే అదే అధికారుల చేత ఈయన బలవంతంగా ఆయన పని చేపించాలని డీజీపీ స్థాయి ఆయన కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. పెట్టుకుంటే మరి వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారని మళ్ళీ మార్చినట్టున్నారు. అట్లాగే వీళ్ళకి అదే అధికారిని తీసుకొచ్చి బాబు గారికి ఓ పేరుంది వెనక అదంతటి అధికారిని ఈ లొంగ తీసుకొని పనులు చేయించుకుంటారు ఈ చేతని. కానీ ఇప్పుడు జగన్ కింద చేసిన తర్వాత ఎవరు ఆ స్టేజ్ లో లేరండి. రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చాలా తేడా ఉందండి. ఆయన ఉన్నప్పుడు ఏదో రాజకీయం ఎంత కాదన్నా పనులు ఆపేవాడు కాదు. ప్రజలకు ఏదన్నా అవసరాలు అంటే ఆయన అసలు ఇంత కచ్చ ప్రజల మీద ఈ రకంగా పెట్టుకుంటే ఆయన ఉండేవాడండి అన్నాడు. మళ్ళీ గెలిచాడు కదా ఆయన 2వ సారి.